రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లేలగూడలో డిఎన్ఆర్ కాలనీలో మహిధర్ రెడ్డి అనే బాలుడు మీర్పేట్లో ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్కి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల మహేందర్ రెడ్డి అనే బాలుడు కిడ్నాప్ కావడంతో కలకలం రేగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే ఈ జిల్లాలగూడ ప్రాంతంలో ఉన్న ఈ మహీధర్ అనే ఈ బాలుడు ఈ ఎస్ఆర్డీజీ స్థానికంగా మీర్పేటలో ఉన్న ఎస్ఆర్డీజీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. నిన్న ట్యూషన్ కానీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని, అంటే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడగడం కూడా జరిగింది. ఆ తర్వాత అతను ట్యూషన్ కూడా వెళ్ళలేదు. రాత్రి అవుతున్నా కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంలో ఆ తర్వాత అతని స్నేహితుల ఇళ్ల దగ్గర గాలించి బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపైన మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దాదాపు 16 సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తే ఒక సీసీ ఫుటేజ్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్టుగా కొంత వివరాలు పోలీసులకి ఆధారాలు లభించాయి. కానీ దాని వాహనానికి సంబంధించిన నెంబర్ సరిగా కనిపించకపోవడంతో పోలీసులు ఆ వాహనం ఎటువైపు వెళ్ళింది ఏంటనే విషయం పైన ఆరా తీయడం కూడా జరుగుతుంది. అయితే ఇటు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా తన కుమారుని కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు దీనిపైన ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి మహీధర్ కోసం గాలించడం జరుగుతుంది. జమీమా. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. బాబు పేరు మహీధర్ రెడ్డి. చెప్పండి, ఏం జరిగింది? 3:40కి బయలుదేరినాడు ట్యూషన్కి అని చెప్పి. 4 o'clockకి ట్యూషన్ టీచర్ ఫోన్ చేసింది రాలేడని. మేము సరే బయటకు వెళ్ళినారు అనుకున్నాము ఫ్రెండ్స్ తోటి అట్లా అని. 6 o'clock వరకు చూసాము, అప్పటికి ఇంకా రాలేదని చెప్పి చెప్తే అప్పటి నుంచి వెతకడం మొదలుపెట్టాము. 7 o'clockకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. అప్పటి నుంచి వెతుకుతున్నాము, పోలీసు వాళ్ళము మేము అందరము. రాత్రి 11 గంటల వరకు మధ్యాహ్నం 3:40 ఇద్దరు అన్నదమ్ములు కలిసి ట్యూషన్ కన్నా బయలుదేరారు. కానీ పెద్ద బాబు మాత్రము ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఒక అతను, మా తెలిసిన అతను, ఇక్కడ ట్యూషన్ దగ్గర వదిలిపెట్టిండు. కానీ చిన్న బాబు వస్తున్నావు అని చెప్పి వెనుక చూశారు. అప్పటి వరకు రాలేదు. రాకపోతే తల్లిదండ్రులు కనుక్కున్నారు, మరి బాబు ఇంకా ట్యూషన్కి రాలేదు, ఎక్కడ పోయారు అని చెప్పేసి ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో వెతికితే ఎక్కడ కూడా కనబడలేదు. ఇక చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు, సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్న కెమెరాలు అన్నీ చెక్ చేసాము. ఎక్కడ కూడా బాబు బండి మీద పోయినట్టు కనబడుతుంది, కానీ ఎక్కడ పోయినా లేదు. నంబర్ ప్లేట్ కూడా ఏం కనబడతలేదు. మన ఎస్ఐసార్ వాళ్ళు కూడా రాత్రి 11 గంటల వరకు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెక్ చేశారు. ఇక్కడ హాస్టల్లో ఉంటే హాస్టల్లో కూడా చెక్ చేసినాము, ఈ పక్కన ఉంటే అక్కడ కూడా చెక్ చేసినాము. కానీ వెహికల్ మీద తీసుకుపోయినట్టే ఉంది, కానీ బాబు ఇప్పుడు వరకు అయితే ఆచూకీ లేడు. అనుమానాలంటూ ఏం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడిగినాం, కానీ వాళ్ళు కూడా ఎవరికి లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయినట్టు కొడుతుంది.